అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ఆయన దృష్టంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందన్నారు. కర్నూలు అభివృద్ధిని సీఎం పట్టించుకోవడం లేదని కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చెప్పండి, కె కృష్ణమూర్తి వ్యాఖ్యలకు సీఎం స్పందనపై మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? ప్రియాంక, ఈ రోజు కర్నూలు జిల్లా మినీ మహానాడు జరిగింది. ఈ మినీ మహానాడులో చంద్రబాబుపై ఉన్నటువంటి అక్కస్ మొత్తం కూడా బయట పెట్టినట్టు చంద్రబాబు తన మీద ఉన్నటువంటి అసంతృప్తి మొత్తం ఈ మినీ మహానాడులో బయట పెట్టడం జరిగింది. అయితే కర్నూలు జిల్లాకు ఆగస్టు 15న ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇప్పటికీ 3 సార్లు జిల్లా పర్యటన సీఎం స్థాయిలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి పర్యటన చేసినప్పటికీ కనీసం ఇచ్చినటువంటి ఈ ఆగస్టు 15న ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేరకపోవడంతో ఒకవైపు అసంతృప్తితో ఉన్నటువంటి కేఈ అదే సందర్భంలోనే ఈ 3 రోజుల క్రితం కర్నూలు జిల్లా జల్లబాడి సమావేశం జరిగింది. ఈ జిల్లా జల్లబాడి సమావేశంలో ముక్తకంఠంగా నాయకత్వం 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా మొత్తం ముక్తకంఠంతో తన ఈ ముక్తకంఠంతో సోమిశెట్టి వెంకటేశ్వర్లు మరోసారి 9వ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావాలనేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అయితే అధిష్టానం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి రీతిలో శిల్పా చక్రపాణి రెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ దాంతోపాటు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేనటువంటి కేఈ వర్గం ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే కర్నూలులో అసంతృప్తి వ్యాఖ్యలు ఏదైతే చేశాడో దీని మీద ఇప్పటికే ఘాటుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పందించడం జరిగింది. నేను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తాను, విద్యా సంస్థల్లో అదేవిధంగా ఐఐటీని నెలకొల్పుతామని చెప్పి ఘాటుగా స్పందించడం జరిగింది. దాంతోపాటు కేఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు, ఏదైనా పొరపాట్లు ఉన్నా లేకపోతే పార్టీకి నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు ఏవి లేకుండా మీరు చెప్పాల్సినటువంటి అంశాలు ఏవైనా ఉంటే మీరు సమావేశంలో డిస్కషన్ చేయండి, మా దృష్టికి తీసుకురండి అనేసి దీని మీద ఘాటుగా కూడా చెప్పడం జరిగింది. ప్రియాంక, ఓకే, దీనిపై చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తుంది కదా, మరి ఆయన ఏమంటున్నారు? ఈ చంద్రబాబు స్పందన పట్ల ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తికి కర్నూలు జిల్లాలో ప్రధానంగా తను అనుకున్నటువంటి పనులు కానీ లేకపోతే ఇక్కడ అభివృద్ధి పనులు ఎలాంటి చేయలేకపోయాం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా, అయితే గతంలో రాజధానిగా ఉన్నటువంటి త్యాగం చేశాము. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు విభజన నేపథ్యంలో కూడా ఇక్కడ మాకు అభివృద్ధి పనుల్లో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అసంతృప్తి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా. ఓకే హుస్సేన్, మీరు లైన్ లో ఉండండి. చంద్రబాబు స్పందన ఏంటి ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. దాని గురించి నేనేం ఇన్హిబిషన్స్లో లేను. రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తాం. ఎవరైతే ఒక గవర్నమెంట్కు మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళు కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కర్తవ్యం నా పైన ఉంటుంది. ఒక పార్టీ హెడ్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా ఓసారి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను కర్నూలుకి చరిత్రలో చేయనంత అభివృద్ధి చేస్తున్నాను. ఆ విషయం అందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండస్ట్రీ, ఇరిగేషన్ పెద్ద ఎత్తున అన్ని విషయాలు డెవలప్ చేస్తున్నాం. నేను సవాల్ చేసి వదిలిపెడుతున్నా మిగిలిన పొలిటికల్ పార్టీస్ అందరికీ. కర్నూలులో ఈరోజు చేసిన డెవలప్మెంట్ గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగింది. పర్వాలేదు, ఏం నష్టం లేదు. కానీ మాకంతా బాధ ఎక్కడ కలుగుతుందంటే ఎప్పుడైనా పోయినా కూడా సోమిశెట్టిని చూస్తే లేస్తే నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి, వెస్ట్ గోదావరిలో 16 సీట్లు వచ్చాయి అని చెప్పి చెప్తారు. 3 సీట్లు మా వల్ల పోలేదు సార్ అని కూడా మీరు చెప్తున్నాను. లేదా ఆయన దృష్టి అంతా కూడా వెస్ట్ గోదావరి పైన ఉంది, కర్నూలు పైన ఆయన దృష్టి లేదు. అందుకోసం అచ్చెన్నాయుడు నేను కోరుతా ఉన్నాను, మా తప్పు ఏమి లేదు ఇక్కడ. మా తప్పు ఎందుకు లేదంటే నేను నిన్న జనార్దన్ రెడ్డి గారిని చూపించాను. చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు చెప్పారు 11 సీట్లు ఎట్లా పోయాయని చెప్పారు.
కానీ మాకంతా బాధ ఎక్కడ కలుగుతుందంటే ఎప్పుడైనా పోయినా కూడా సోమిశెట్టిని చూస్తే లేస్తే నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి. నేనేమి ఇన్హిబిషన్స్లో లేను. రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తాం. ఎవరైతే ఒక గవర్నమెంట్కు మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళు కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం నా పైన ఉంటుంది. ఒక పార్టీ హెడ్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా ఓసారి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను కర్నూలుకి చరిత్రలో చేయనంత అభివృద్ధి చేస్తున్నాను. ఆ విషయం అందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండస్ట్రీ, ఇరిగేషన్ పెద్ద ఎత్తున అన్ని విషయాలు డెవలప్ చేస్తున్నాం. నేను సవాల్ చేసి వదిలిపెడుతున్న మిగిలిన పొలిటికల్ పార్టీస్కి అందరికీ, కర్నూలులో ఈరోజు చేసిన డెవలప్మెంట్ గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగింది. పర్వాలేదు, ఏం నష్టం లేదు. దాని గురించి నేనేమి ఇన్హిబిషన్స్లో లేను. రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తాం. ఎవరైతే ఒక గవర్నమెంట్కు మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళు కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం నా పైన ఉంటుంది. ఓకే హుస్సేన్, మరి ఇప్పుడు మనం చంద్రబాబు గారి స్పందన కూడా చూసాం కదా. మరి పార్టీ సభ్యులు నాకు సమానమే అంటున్నారు, అలాగే అన్ని జిల్లాలకు నేను సమానంగానే న్యాయం చేస్తున్నాను, అలాగే కర్నూలుకి అధికంగా ఆయన దృష్టి పెట్టానని చెప్తున్నారు కదా. దీనిపై మరి కేఈ గారి స్పందన ఏంటి? ప్రియాంక, కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ 3 సీఎం పదవి చేపట్టిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 3 సార్లు కర్నూలు జిల్లా పర్యటన సీఎం స్థాయిలో అధికారికంగా బహిరంగ సభల్లో అధికారిక పర్యటన కూడా చేపట్టడం జరిగింది. అయితే నీరు చెట్టు కార్యక్రమంలో ఇక్కడ అవుక్ మండలం సంగపట్నం దగ్గరైనటువంటి బహిరంగ సభలో బహిరంగంగానే చంద్రబాబు ఒక సీఎం స్థాయిలో ఉండి కర్నూలు జిల్లాను అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఇక్కడ గుండాయిజం, ఫ్యాక్షనిజం ఉంది, ఇది అంతమయ్యేంత వరకు కూడా అభివృద్ధి పనులు చేయలేమనేటువంటి. హుస్సేన్ గారు మీరు లైన్ లో ఉండండి. ఇప్పుడు దశరథ్ రామరెడ్డి గారు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దశరథ్ రామరెడ్డి గారు మీరు చెప్పండి, అధికార పార్టీలో ఉన్న కేఈ గారు ఇలా స్పందించడంపై మీరు ఎలా స్పందిస్తున్నారు? నమస్కారం అమ్మ. కేఈ కృష్ణమూర్తి గారు చాలా సమంజసంగా స్పందించారు. ఉన్నది ఉన్నట్టుగా కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పడాన్ని మేము కేఈ కృష్ణమూర్తి గారిని అభినందిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాకు కానీ రాయలసీమ జిల్లాలకు కానీ చేసింది ఏమీ లేదు. వారు చెప్తున్నవన్నీ వట్టి మాటలు చెప్తున్నారు, కానీ ఒక్క పని కూడా నిర్దిష్టంగా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదమ్మా. ఈ రోజు అంటే రాయలసీమలో కరువు ఉంది అని చెప్పి కరువుతో చూస్తే నా కళ్ళంట నీళ్లు కన్నీరు కారుతుందని చెప్తున్న ఉత్తమ మంత్రి అని చెప్పి అభిమానించిన వ్యవసాయ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాయలసీమకు నిర్దిష్టంగా చేసింది ఏం లేదమ్మా. వారు ఏమి చేయకపోగా ఆయనను ఆ ఇరిగేషన్ మంత్రిని రాయలసీమకు ద్రోహం చేస్తూ ఉంటే, కర్నూలుకు ద్రోహం చేస్తూ ఉంటే ఉత్తమ మంత్రి అని చెప్పి పొగుడుతూ అందరు మంత్రులు కూడా ఆయన చూసి నేర్చుకోవాలని చెప్తున్న దాంట్లో ఆయన ఒక కృష్ణా జిల్లాకు మంత్రిగా ఉన్నారా, లేకుంటే ఈ వెనుకబడిన ప్రాంతాలకు అన్ని ప్రాంతాలను సమదృష్టిలో చేసుకునే పోయే మంత్రిగా ఉన్నారనేది ఆలోచించకుండా అందరు మంత్రులు అవమానపరిచేలాగా ఒక పనికి మాలిన మంత్రిని సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా శోచనీయము. ఈ రోజు వారు నిర్దిష్టంగా రాయలసీమ అభివృద్ధికి ఏ కార్యక్రమం చేశారో చంద్రబాబు నాయుడు గారిని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మా. త్రాగునీటి విషయంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజు రాయలసీమలో 854 అడుగులు ఉంటే గాని నీరు రాని పరిస్థితుల్లో ఎండకు మలమలలాడుతూ విలవిల్లాడుతూ చచ్చిపోతున్న సందర్భంలో తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని ఈ ప్రభుత్వం రాయలసీమలో 854 అడుగులు లేకుండా తీసుకుపోయిన దాని గురించి ఈ రోజు జీవోలు రిలీజ్ చేయించడంలో కూడా వాళ్ళు ఊరికి ఒట్టి మాటలు చెప్తూ ఉన్నారు, కానీ అక్కడ 854 అడుగులు మెయింటైన్ చేయడానికి కావాల్సిన జీవోలు ఇవ్వడం లేదు. మమ్మల్ని అంతా మధ్యపరుస్తూ పోలవరము పట్టిసీమ అంటూ రాయలసీమలో నిర్దిష్టంగా హక్కు ఉన్న నీటిని పారించడానికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా వాళ్ళు ఏం చేయడం లేదమ్మా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 900 కోట్ల రూపాయలు ఏఐబిపి ఫండ్స్ ను కూడా రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా 775 కోట్లు పట్టిసీమకు, మిగిలిన 125 కోట్ల డబ్బులను ఈస్ట్ గోదావరికు, వెస్ట్ గోదావరికు, విజయనగరం కేటాయించారు, కానీ రాయలసీమకు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు కర్నూలుకి అభివృద్ధి చేశారమ్మా?
ఆగస్టు 15వ తారీఖున వచ్చి ముఖ్యమంత్రి గారు జింకల పార్కు చేస్తాం, మేము ఇక్కడ పక్షుల పార్కు చేస్తాం అని చెప్పి మమ్మల్ని అవమానపరిచేలాగా స్టేట్మెంట్లు ఇచ్చి ఆ జింకల పార్కు పక్షుల పార్కు రంగులు కూడా వేయలేదమ్మా బోర్డులకు. ఓకే రామిరెడ్డి గారు, మరి ఇప్పుడు చూసుకుంటే మరి కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయడానికి, రాయలసీమను అభివృద్ధి చేయడానికి డిప్యూటీ సీఎంగా మన కేఈ గారిని నియమించడం జరిగింది కదా, మరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటారు? అమ్మ ఇంతకుముందే మేము చెప్పాను, ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు లాంటి సీనియర్ మంత్రి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఈ అన్ని ప్రాంతాలను సమదృష్టిలో తీసుకుపోవాల్సిన మంత్రికి విలువ లేకుండా ఆయన ఏ పని చేయని ఒక ఇరిగేషన్ మంత్రి, ఉత్తమ మంత్రి అంటూ మంత్రులందరినీ అవమానపరుస్తూ వీళ్ళందరినీ పనులు చేయకుండా చేస్తున్న ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా గ్రహిస్తున్నామమ్మా. కేఈ కృష్ణమూర్తి గారికి చాలా చిత్తశుద్ధి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకో మరి ఈ ప్రాంతం మీద తనకు ఓట్లు ఇవ్వలేదనో సీట్లు ఇవ్వలేదో అని చెప్పి తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నారు. దాన్ని బాహుటంగా కూడా మన నంద్యాలకు వచ్చిన రోజు కూడా మీరంతా మమ్మల్ని ఎందుకు గెలిపించలేదు అని చెప్పి అక్కడ ఉన్న రైతులను అడగడం జరిగిందమ్మా. అంటే ఆయన మనసులో అది ఇంకా తీవ్రంగా ఉన్నట్టుంది, ఇక్కడ నాకు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు, ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలని చెప్పి. ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ కూడా వారి మాటలను లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడతో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. ఇది వారి పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ రోజున గుర్తించుకొని ఆ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు చెప్పిన దాన్ని కూడా గ్రహించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమ్మా. ఓకే, మరి రామిరెడ్డి గారు, మరి కేఈ గారి వ్యాఖ్యల మీద చంద్రబాబు స్పందించారు. మరి ఆయన ఏమంటున్నారంటే నాకు అన్ని జిల్లాలు సమానమే అంటున్నారు. కానీ మీ వ్యాఖ్యల ప్రకారంగా చూసుకుంటే కర్నూలు జిల్లాను పట్టించుకోవడం లేదు, పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది కరెక్ట్ సమంజసం అమ్మా. ఈ రోజు వారు చెట్టు నీరు కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారమ్మా. 13 జిల్లాలకు ఒకటే విధంగా చూస్తూ ఉన్నారు. ఈ రోజు నీళ్లు త్రాగడానికి ఇబ్బంది ఉన్న ప్రత్యేకమైన జిల్లాల్లో ఎక్కడైతే కరువు ఉందో, అది ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఏరియా కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితిని ఇవ్వకుండా ఆయనకు ఒక కృష్ణా జిల్లా అన్నది దేశము, ఈ రాష్ట్రము అన్న దృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఒంటెద్దు పోకడతో పోతున్నారు. ఇది ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, కేంద్రం కేటాయించిన 900 కోట్ల ఏఐబిపి ఫండ్స్ లో రాయలసీమకు ఒక్క పైసా ఇవ్వలేదు, కర్నూలు జిల్లాకు ఇవ్వలేదు, కడపకి ఇవ్వలేదు, ఆ నీటితో కడకడలాడుతున్న ప్రాంతానికి ఇవ్వలేదు. అదే విధంగా ఏ అభివృద్ధి కార్యక్రమానికి కూడా రాష్ట్రం కేటాయించిన నిధుల్లో కూడా కంటి తుడుపుకు ఒక 400 కోట్ల రూపాయలు మాత్రం రాయలసీమ ప్రాజెక్టులు కేటాయించేసి మిగిలిన 5,000-6,000 కోట్ల రూపాయలు ఆ కృష్ణా జిల్లాను దాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఆ రాజధాని చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్లు, ఆ సాగునీరు త్రాగునీరు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే ప్రజలు అన్నట్టుగా చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా కనపడుతుందమ్మా. ఇది వారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా రాయలసీమలో ప్రత్యేక రాయలసీమకు బీజాలు వేస్తున్నారమ్మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలతో. కనుక దీనికంతా కూడా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాయలసీమలో వస్తే కూడా దానికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అమ్మ వారిని. ఓకే, మరి చంద్రబాబు గారు చిత్తశుద్ధితో మాట్లాడాలి నాయకులు అందరూ అంటున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? మా స్పందనమ్మా, ఆయన ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టమంటున్నాం అమ్మా. ఈ రోజు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా కూడా రాయలసీమకు నీళ్లు రావాలంటే విధానపరమైన నిర్ణయాలు చేయాలమ్మా. ఆ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఆయన 2019లో తెలంగాణలో ఏ విధంగా అధికారంలో రావాలనేది ఆలోచిస్తున్నారు, లేదా కృష్ణా జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాజధాని చేయాలనుకుంటున్నారు. కానీ రాయలసీమ ఇంట్రెస్ట్ ను పలంగా పెట్టి రాయలసీమలో ఒక ఆట బొమ్మ లాగా పెట్టుకుని 2019లో తెలంగాణ అధికారంలో రావడానికి చేస్తున్నారు. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు. 11 సీట్లు ఎట్లా పోయాయని చెప్పారు. కానీ మాకంతా బాధ ఎక్కడ కలుగుతుందంటే, ఎప్పుడైనా పోయినా కూడా సోమిశెట్టిని చూస్తే, లేస్తే నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి, వెస్ట్ గోదావరిలో 16 సీట్లు వచ్చాయి అని చెప్పి చెప్తారు. 3 సీట్లు మా వల్ల పోలేదు సార్ అని కూడా మీకు చెప్తున్నాను. లేదా ఆయన దృష్టి అంతా కూడా వెస్ట్ గోదావరి పైన ఉంది, కర్నూలు పైన ఆయన దృష్టి లేదు. అందుకోసం అచ్చెన్నాయుడు నేను కోరుతా ఉన్నాను, మా తప్పు ఏమి లేదు ఇక్కడ. మా తప్పు ఎందుకు లేదంటే, నేను నిన్న జనార్దన్ రెడ్డి గారిని చూపించాను చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు చెప్పారు 11 సీట్లు ఎట్లా పోయాయని చెప్పారు. పర్వాలేదు, ఏం నష్టం లేదు, దాని గురించి నేనేం ఇన్హిబిషన్స్లో లేను. రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తాం. ఎవరైతే ఒక గవర్నమెంట్కు మ్యాండేట్ ఇచ్చారో
వాళ్ళని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కర్తవ్యం నా పైన ఉంటుంది. ఒక పార్టీ హెడ్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా ఓసారి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను కర్నూలుకి చరిత్రలో చేయనంత అభివృద్ధి చేస్తున్నాను. ఆ విషయం అందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండస్ట్రీ, ఇరిగేషన్ పెద్ద ఎత్తున అన్ని విషయాలు డెవలప్ చేస్తున్నాం. నేను సవాల్ చేసి వదిలిపెడుతున్న మిగిలిన పొలిటికల్ పార్టీస్కి అందరికీ, కర్నూలులో ఈరోజు చేసిన డెవలప్మెంట్ గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగింది? పర్వాలేదు, ఏం నష్టం లేదు దాని గురించి.